టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా బ్యామినో చేసుకున్నాము టిఫిన్ కోసము. చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఉప్మా ఇలాంటివి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దానికోసము రోస్టెడ్ బ్యాంబినో కాకుండా నార్మల్ బ్యాంబినో తీసుకొనేసి కడాయి పెట్టుకొనేసి ఆయిల్ వేసుకొనేసి బ్యాంబినోని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. వేయించుకొనేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఇంకో 2 స్పూన్లు ఆయిల్ పోసేసి హోల్ గరం మసాలా, సాజీరా, పట్టా, ఇలాచి, లవంగ, ఖచ్చితంగా పట్టా, ఇలాచి, సాజీరా ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఏది తక్కువ అయినా కూడా దాని టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొనేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా నూనెలో కొద్దిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న బ్యాంబినో ఉందిగా ఖచ్చితంగా కొలతతోటే తీసుకోవాలి. ఒక గ్లాస్కి 3/4 వాటర్ లాగా పోసుకోవాలన్నమాట. అలా ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని 3/4 వాటర్ పోసుకొనేసి తగినంత ఉప్పు వేసుకొనేసి మంచి మరగనిచ్చుకోవాలి. ఎంతసేపు అంటే మరిగినాక ఒక 10 నిమిషాల దాకా మరగనిచ్చుకోవాలి. చాలా తగ్గిపోయిన తర్వాత అందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్యాంబినో ఉంటుంది కదా, అది కూడా వేసుకొనేసి 2 నిమిషాలు మంచి కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆన్ ఉండగా కలిపేసుకొని 2 నిమిషాలకు బంద్ చేసి మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత కిందికి మీదికి అన్నం అనుకో పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. కొద్దిగా కూడా మెత్తగా కాదు. చాలామందికి పొడి అంటే ఇష్టము, కానీ అది ఖచ్చితమైన కొలత వేస్తూనే వస్తుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. దీని కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్ తీసుకొనేసి ఈ బ్యాంబినో తోటి తింటే చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.